ఎలా ఉండేవాడిరా, నన్ను అలా తీసుకెళ్లి టాప్లో కూర్చోబెట్టిందిరా. నువ్వు చూడాలరా వాసు. అయ్యో నిజంగా కొడుకొని చస్తావరా. మన ముగ్గురులోనూ నాకేరా బెస్ట్ వైఫ్. కావాలంటే చూడండి, ఇదిగోరా తన హాస్టల్ నంబర్. తనకు ఫోన్ చేసి మీరే చెప్పాలరా. గణేష్ మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తన రూమ్ నుండి మీ పేరే రాసి పెట్టుకున్నాడు. తర్వాత మీరు కాదంటే చచ్చిపోతాడు. మీకోసమే తన హార్ట్ తెగారట్ పడుతుంది. అది ఇది అన్ని చెప్పండి. మీరు కూడా వాడిని లవ్ చేస్తున్నారు ఫట్టని అడిగేసింది. తను లేదనే చెప్తుంది. ఎస్ ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్ అని చెప్పేవారు కుదరదురా. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఫోన్ చేసినట్టు నాకు కూడా తెలియదని చెప్పండి. మమ్మల్ని బుక్ చేసి నువ్వు సేఫ్ అవుదావనా? అది కాదరా, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇవ్వరా కాయిన్స్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాయిన్స్ వేస్తూ ఉంటాను. రేపు పొద్దు నాకు ఆఫీస్లో ఆడిటింగ్ పని ఉంది. నేను బయలుదేరుతాను, వస్తానరా. నాకు మార్నింగ్ నుంచి ఆల్రెడీ లూజ్ మోషన్స్ రా. అర్జెంట్ గా డాక్టర్ చూపించుకోవాలి. వస్తానే. ఓకే బాయ్ రా. రేయ్, ఇప్పుడు మీరు ఫోన్ చేయలేదో రేపటి నుంచి మీ మొహాలు చూడండి అంతే. అది కాదు గణేష్, ప్లీజ్ అర్థం చేసుకో. ఇది నీ లైఫ్ మ్యాటర్. నేనైతే ఏదో వాగేస్తాను. ఇదిగో సీను ధైర్యవంతుడు, అమ్మాయిలతో బాగా మాట్లాడతాడు. మ్యాటర్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఏరా మన ఫ్రెండ్ రా, చూసుకో. మనమే హెల్ప్ చేయాలి కదా. నేను వస్తాను రా, నాకు నిజంగానే పని ఉంది. వస్తాను, బాయ్ రా. బాయ్. స్టడీగా పెట్టుకోరా చెయ్యి. హలో హలో హలో. we are calling from ICICI bank. we give free credit cards. ఇంటికి వచ్చేస్తామండి. బై. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు భయం వేస్తుందిరా. నేనేం చేయలేనురా. రేపు నలుగురికి తెలిస్తే అసహ్యంగా ఉంటుందిరా. పోలీసే క్రిమినల్ పని చేశాడని చెప్పి మొఖం మీద ఉమ్ముతారు. మనకేమీ వద్దు, పచ్చి చెప్తాను. ఏం చేస్తావో తెలీదు, చెప్పి తీరాల్సిందే. డే నైట్ బుర్ర హీట్ అయిపోతుందిరా. రే నీ ఎవరు చెప్పకపోతే చంపేస్తాను. రే చంపేస్తాను. చెప్పరా కీర్తి, మళ్ళీ నీకే ఫోన్. హలో హలో, నేను గణేష్ మాడుతున్నానండి. గణేష్ ప్రణం శ్రీను మాడుతున్నానండి. అయ్యో రేపు పేరు చెప్పేశాను రా. వాడు నన్ను లవ్ చేస్తున్నాడండి. మిమ్మల్ని లవ్ చేస్తున్నాడండి. మీరు కాదంటే నేను చచ్చిపోతానండి. కాదు కాదు, వాడు చచ్చిపోతానండి. ఆ తర్వాత 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 ఏంట్రా? వాడు రూమ్ నిండా మీ పేరే రాసి కూర్చున్నాడండి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నేను ఫోన్ చేస్తున్న విషయం నాకే తెలియదండి. మీకు తెలియదండి. అయ్యో భగవంతుడా, నేను ఫోన్ చేస్తున్న సంగతి అసలు గణేష్ కి తెలియదండి. వాడు నేను 4 రోజులుగా చూడలేదండి. అసలు ఎవడో నాకు తెలియదండి. మీరు వాడిని లవ్ చేస్తున్నారో లేదో చెప్పండి. తర్వాత నేను పోలీసుని కాదండి, రైల్వే స్టేషన్ లో అడుక్కునేవాడిని. గణేష్ నన్ను లవ్ చేస్తున్నాడా? అవునండి. అమ్మయ్యా, అంతేనండి మ్యాటరు. అర్థం చేసుకుందిరా గణేష్. కాదండి, నరేష్, మహేష్, సురేష్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ధైర్యం ఉంటే నేను లవ్ చేస్తున్నానని గణేష్ ని చెప్పానండి. ఐలో చెప్పాలి. ఓకే చెప్తాను చెప్తాను. నీకు సీను అనే ఫ్రెండ్ ఉన్నాడా? హలో, మీకు సీను అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అబ్బే అబ్బే లేరే, అలాగెవరు లేరే. అసలు నాకు ఫ్రెండ్సే లేరు. ఏం పేరున్నారు? సీనా. సీనా తల్లొప్పేనా? అలాంటి పేరున్న గార్డెన్ ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకుంటారు. నో ఛాన్స్, నో ఛాన్స్. థ్యాంక్ యూ. నిన్న నైట్ ఎక్కడున్నారు? నిన్న నైటా? ఆఫీస్ నుంచి వెళ్ళగానే పడికేశాను. లేదు లేదు లేదు, ఫోను మా బామ్మ చచ్చిపోయిందని ఫోన్ ఇస్తే ఊరికి వెళ్ళాను. అసలు నిన్న హైదరాబాద్ లేను. ఓ, మీ పేరు చెప్పి ఎవరో ఫోన్ చేసి పిచ్చి వేషాలు వేస్తున్నారు. కేర్ఫుల్ గా ఉండండి. రే రే రే, ఎవరు దొంగ చచ్చినాడు, చంపేస్తాను. మీరు చెప్పారుగా, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. అవును, ఫోన్ చేసి ఏం చెప్పాడు? మీకు పిచ్చి పట్టిందట, మెంటల్ హాస్పిటల్లో చేరుస్తున్నట్టు చెప్పారు. ఓ, అలా చెప్పాడా? తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ విషయంగా మీరు ఆస్ట్రేలియా వెళ్ళాలి. మీతో పాటు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఎవరా ముగ్గురు? మీరు, బాలు సార్ అండ్ డానియల్. ఓ లేదండి, నేను వెళ్ళను. వై? మిమ్మల్ని వదిలేసి, ఐ మీన్ మీ అందరిని వదిలేసేసి నేను ఉండలేనండి. నో నో. ఓకే ఓకే, మేమంతా తిరిగి వచ్చే వరకు ప్రాజెక్ట్ చూసుకోండి. అంటే మీరు కూడా వెళ్తున్నారండి? అఫ్ కోర్స్, ఐఎమ్ ద ప్రాజెక్ట్ మేనేజర్. ఓ
అవును, ఏ ఊరున్నారు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఐ వాంట్ సీ ఆస్ట్రేలియా అండి. ప్లీజ్ అండి, నేను కూడా ఫారెన్ వస్తాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి. మరిందాక వీళ్ళందరినీ వదిలి ఉండలేనని చెప్పారు. అయ్యో, నేను ఉండలేకపోవటం ఏంటండి? పనికి మళ్ళీ అదొలుతూ ఎన్ని రోజులైనా సరే ఉంటానండి. ప్లీజ్ టేక్ మీ. ఓకే, దెన్ విల్ బి లివింగ్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. హౌ మెనీ డేస్? హౌ మెనీ డేస్ మ్యామ్? కపుల్ ఆఫ్ డేస్. ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఎంత విడిసి పడబోక ఒక్క బొర్ర పెడతావు. అసూయ. హే మాస్టారు, ఇన్నాళ్ళు తమరు ఉద్యోగం వెలగ పెట్టారు. ఎప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ మ్యాన్. ఏరోప్లేన్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్పెల్లింగ్ తెలుసా? కంట్రీ బ్రూట్స్. హే, మై మనీ, మై అండర్వేర్, మై కట్ డ్రాయర్, ఫారెన్ బ్రాండ్ మ్యాన్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. చూడు గణేష్, 2000 ఉంటేనే మాట్లాడు. 2000 అన్యాయం సార్, 1000 తీసుకోండి సార్ ప్లీజ్. ఛాన్సే లేదు. నీ వల్ల కాదంటే చెప్పు. అవతల చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. అరే, కీర్తి పక్కన కూర్చోవటం అంటే మాటల. ఒక డే ఒక నైటు పక్కన కీర్తి. ఆహాహాహా. ఎంత పుణ్యం చేసుకుంటేనే కదా. నీ వల్ల కాదు. అవతల వాడు 5000 10,000 అంటున్నాడు. ప్లీజ్ నన్ను వదిలే. ఇదిగా తీసుకో. ఏంట్రో మర్యాద తగ్గుతుంది. డబ్బులు తీసుకోలే. రారా బాలు. భగవంతుడా భగవంతుడా. అరే, మీరు నా పక్కన. వాట్ ఎ సర్ప్రైజ్. బెల్ట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో. కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ, సీట్ బెల్ట్. ఓ ఓ గాడ్. లైఫ్ లో ఇంతకు ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదా? ఫ్లైట్ ఇదేనండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎనీ డ్రింక్ సార్? డ్రింక్ 1 quarter whiskey with soda mix good. Ice good. ఓకే. Thank you. Please have it. భగవంతుడా, దీన్ని ఎలా తాగుతారు? ఈ శనిగడ బాలు కోసం ఏదేదో చేయాల్సి వస్తుంది. ఛా! ఇదిగా బాలు కొట్టు. మంచి వయసులో ఉన్నప్పుడు సిగ్గుపడితే ఎలా? Oh God, these people. You know, I don't drink. Mm-hmm.